శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ ఆదిశంకరాచార్య తన బోధనలతో భారత భూమిని వెలుగులతో నింపిన ఒక ఆధ్యాత్మిక తేజోమయ జ్యోతి. ఆయన బోధనల ప్రభావం ఇప్పటికీ కూడా అలాగే ఉంది. ఆదిశంకరులు ఎన్నో అమ్మవారి ఆలయాలలో శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు. ఆయన ఒక గొప్ప మేధావి, భాషాశాస్త్ర ప్రవీణుడు, అనితర సాధ్యం కాని అసాధారణమైన పాండిత్యం కలవాడు. ఆయన కాలినడకన భారతదేశం మొత్తం తిరిగారు. అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త, వేదాంతవేత్త. ఇంతటి మహానుభావుడైన శ్రీ శంకర భగవత్పాదుల చరిత్రతో మీ ముందుకు వస్తోంది ఆనందలక్ష్మి స్టూడియోస్. ఈ చరిత్రని ఆదరిస్తారని ఆకాంక్షిస్తూ మీ శ్రీనివాస్. సర్వే జన సుఖినో భవంతు. అది విళంబినామ సంవత్సరం 501 కార్తీక మాసపు శుక్లపక్ష ద్వాదశి. శ్రీ మహావిష్ణువు యోగనిద్ర చాలించి దేవతల సత్కారాలు పొంది బృందావనంలో తులసి కళ్యాణానికి తొందరపడుతున్నాడు. ఏకాదశి ఉపవాసం చేసిన బ్రాహ్మణ వీధులని వారంతా ద్వాదశి పారణ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆ మధ్యాహ్న వేళ ముగ్గురు వటువులు భిక్ష కోసం బయలుదేరారు. ఒక చేత మోదుగు దండం, మరో చేత నీటితో నింపిన కమండలములు పట్టుకుని ఉన్నారు. వదనాల్లో బ్రహ్మవర్చస్సు ఉట్టిపడుతోంది. వారిలో 13 ఏళ్ల వయసు వాడు విష్ణు శర్మ. గోకర్ణం నుంచి ఇంత దూరం వేద విద్య కోసం వచ్చాడు. 10 ఏళ్ల వయస్సు కుర్రవాడి పేరు శివానందుడు. అతని స్వగ్రామం శ్రీశైలానికి సమీపంలో అయిన ముందర తరాల వారెవరో కేరళ దేశంలో స్థిరపడడం వల్ల ఇక్కడికి విద్యాభ్యాసం కోసం వచ్చాడు. ఇక 8 ఏళ్ల వయసులో మధ్యందిన మార్తాండునిలా వెలిగిపోతున్నవాడు కాలటి నుంచి గురుకులానికి వచ్చిన శంకరుడు. వాళ్ళ ముగ్గురు గురుకులం నుంచి బయటకు 2 అడుగులు వేశారో లేదో దూరంగా అకాలంలో ఉరుము శబ్దం వినిపించింది. ముగ్గురులోనూ పెద్దవాడైన విష్ణుశర్మ ప్రశ్నించాడు. పెద్దగా శబ్దం చేస్తూ కదిలేవాడు, కదిలించేవాడు రుద్రుడే. నాదం ద్రవించి సర్వభూతాలు ఏర్పడ్డాయి. సృష్టిలో అన్నీ రుద్ర రూపాలే. ఏది శివానంద, ఈ అర్థాలొచ్చే వేదమంత్రాలు చెప్పు చూద్దాం అని అడిగాడు విష్ణుశర్మ. విష్ణుశర్మ అడిగిన వేదమంత్రం వల్లించడానికి బదులుగా శివానందుడు ఇలా చెప్పాడు. రుద్రుడేమి శబ్దం కాదన్నాయి, శబ్దించేది అమ్మవారే. కావాలంటే శ్రీశైలం వెళ్ళు, భ్రమరాంబిక ఆలయం వెనక చెవియాన్చి విను. తుమ్మెదల మోత వినబడుతూ ఉంటుంది. తెల్లటి మద్ది చెట్టులా శివుడు నిలబడితే ఆయన చుట్టూ నాదం చేస్తూ తుమ్మెదలా తిరుగుతున్నదట భ్రమరాంబిక. వారిద్దరి మాటలు శంకరునిలో అప్పటిదాకా సుడితిరుగుతున్న ఊహలకు ఒక రూపం కల్పించినట్లున్నాయి. ఆ భావతీవ్రతలో అతడు మైమరిచిపోతున్నాడు. విష్ణుశర్మ బాల్య చాపల్యంలో పడ్డాడు. సర్లే, ఎప్పుడైనా తుమ్మెదను నీ వేలికొసం మీద నిలబెట్టావా? తుమ్మెద వేలి చివరన వారితేనే మనకు ఒళ్ళు జలధరిస్తూ ఉంటుంది కదా, మరి పూలకు ఎలా ఉంటుందంటావు? ఒక తుమ్మెదికే అలా అనిపిస్తే 10, 100 తుమ్మెదలు ఒక్కసారి వారితే ఎంతటి చెట్టుకైనా ఎలా అనిపిస్తుందంటావు అన్నాడు విష్ణుశర్మ. శివానందుడు బదులేమీ చెప్పలేదు. మరొకసారి ఆకాశంలో ఉరుము శబ్దం వినవచ్చింది. ఇంతకీ చీకటి చెట్టంటావేంటి? అదెక్కడుంది ప్రశ్నించాడు శివానందుడు. సముద్రపు ఒడ్డున ఉంటుందిలే, మొన్నటి ఆషాఢ పున్నమికి అమ్మతో కలిసి వెళ్ళినప్పుడు చూశా చెప్పాడు శంకరుడు. బ్రహ్మచారులు ముగ్గురు మరికొంత దూరం సాగి కోనేటి దాపులకు వచ్చారు. అక్కడ నల్ల కలువలపై తుమ్మెదలు కదులుతూ కనిపించాయి. ఆ కోనేరు, అందులోని కలువలు, తుమ్మెదలు విష్ణుశర్మ, శివానందుల పాలిట పాలకడలిలా తోచాయి. వారికి ఈ దర్శనం భావనామాత్రంగా ఉన్నదేమో, కానీ శంకరునిది ప్రత్యక్ష దర్శనం. అతడి చూపు కోనేటిలోని ప్రతిఫలించిన ఆకాశం వైపు తిరిగింది. సూర్యగమనానికి మేఘాలు అడ్డొచ్చాయి. ఆ కాలమేఘాల మాటు నుంచి సూర్యకాంతి దర్శనమిస్తోంది. కౌస్తుభమణి దగదగలంటున్న మధుకైట భారీ వక్షస్థలంపై కమలాదేవి కాటుక కన్నుల కాంతులు ప్రసరించాయి. ఇంద్రనీలహారాల వరుసలాగా ప్రకాశిస్తున్న ఆమె చూపుల పేరు నాకు కళ్యాణ పరంపరల్ని అందించాలి అని గానం చేశాడు శంకరుడు. ఆకాశం మళ్లీ ఉరిమింది. అతిపెద్ద మెరుపు పుట్టింది.
ఒక్క క్షణం మెరుపుని పరికించి మేఘాల రాపిడి నుంచి ముందు శబ్దం పుట్టింది. ఆ తర్వాతే మెరుపు వెలుగు పుట్టింది. బ్రహ్మాండం విస్ఫోటనం చెందినప్పుడు సృష్టి అనే అగ్నిలో మొదట పుట్టినవాడు భృగు మహర్షి. ఆ విశ్వశక్తిని తనలో నింపుకొని బంగారు మెరుపుగా ఆయనకు పుట్టినదే భార్గవి అయిన శ్రీ మహాలక్ష్మి అన్నాడు విష్ణుశర్మ. మిగతా జగత్తుకంతా ఒక్క క్షణమే మెరిసి మాయమైపోయినా శంకరుడికి మాత్రం ఆ తటిల్లత ఇంకా కనుమరుగు కాలేదు. మబ్బుల్లో మెరుపులా ఉద్భవించి సమస్త జగత్తును ప్రసవిస్తున్న భృగునందన పూజనీయ రూపం నాకు సుఖ కళ్యాణాల్ని అందించాలి అనే అర్థం వచ్చే శ్లోకం చెప్పాడు. పద పద, వాన పెరిగితే ఈ పూట మనం భోజన సౌఖ్యానికి దూరమవుతాం అన్నాడు శివానందుడు. తన్మయత్వంలోనే శంకరుడి అడుగు ముందుకు పడింది. ఎదురుగా ఉన్నది పేదవాడి పాక. ఇద్దరు స్నేహితులు శంకరుడి చేతుల్ని చెరోవైపు పట్టుకున్నారు. ఇటు రావయ్యా శంకర, ఈ ఇంటివారు చిత్రాన్నాలు బాగా తయారు చేస్తారు అన్నాడు విష్ణుశర్మ కుడివైపుకు లాగుతూ. ఇటు రావయ్యా కవికుమార, ఇటువైపు భక్ష్యాలు బహు పసందుగా ఉంటాయి అన్నాడు శివానందుడు ఎడమవైపు సూచిస్తూ. శంకరుడు ఎటూ మొగ్గలేదు. అతని అడుగు ముందుకే పడుతోంది. పెట్టలేని పేదవాణ్ణి ఏడిపించి తినడం మంచిదేనంటావా? శాకాంబరీదేవి పాపం ఆ ఇంట్లో మనకోసమని చెప్పి ఎన్నెన్నో వంటకాలు సిద్ధపరిచి ఉంటుందయ్యా, ఇక్కడేముంది గడ్డి. వాళ్ళిద్దరి మాటలు శంకరుడి చెవిన పడడం లేదు. మకరాలయ కన్యక మందమైన చూపు పడినంత మాత్రంలోనే ఆ ప్రభావానికి మధుసూదనుడికి మంగళప్రదమైన పదవి దక్కిందని అర్థం వచ్చే శ్లోకం చెబుతూ ఆ పాక ముంగిట నిలబడ్డాడు. భవతి భిక్షాందేహి అన్నాడు. కొద్దిసేపటికి ఆ ఇంటి ఇల్లాలు బయటకొచ్చింది. నొసట కుంకుమ మాత్రమే సర్వాభరణాలుగా ధరించి చిరుగుల పోగులాంటి చీరను సవరించుకుంటూ ఆ బాలవటు ముందుకొచ్చి నిలబడింది. తామరతోడులోని సన్నని తంతువుగా తెల్లగా మెరిసిపోతున్న జంధ్యంతో శంకరభటు భిక్షార్థయ్యై దర్శనమిచ్చాడు. సాక్షాత్తు బాలశివునిలా ఉన్నావు. నీలాంటి బ్రహ్మచారికి కడుపు నిండా భోజనం పెట్టలేని దరిద్రురాలిని. 3 రోజుల నుంచి మేమే తిండి లేక కటకడలాడుతున్నాం. అయ్యో నాయనా, ఏమిటి చేయడం అన్నదామే కన్నులొత్తుకుంటూ. కొంగుచాటు నుంచి ఒక ఎండిపోయిన ఉసిరికాయను బయటికి తీసింది. చూడు నాయనా, దీనితో నీ ఆకలి తీరుతుందని కాదు. చూడబోతే నువ్వు మొట్టమొదట మా ఇంటికి వచ్చినట్లున్నావు. ఇక్కడ దొరక్కపోతే ఆ అన్నపూర్ణ ఈ పూటకింక కరుణించది కాబోలు. మరెక్కడైనా నీకు మంచి భోజనం దొరకాలి నాయనా అంటూ ఆ ఉసిరికాయను శంకరుని చేతిలో ఉంచింది. సన్నగా చినుకు మొదలైంది. కల్పవృక్షపు కొమ్మ మీద చిగురుటాకులా ఉన్నాయి నీ చేతులు. ఇంక ముందెప్పుడు నీ చేతుల కింద నా వంటి దరిద్రురాలి చెయ్యి పైన ఉండేలా చెయ్యకు నాయనా అంటుంటే ఆ పేద బ్రాహ్మణుడి కన్నుల వెంట 2 చుక్కల కన్నీరు రాలిపడ్డది. వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః ముగ్ధా ముహుర్విదదతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్నిషీదతు మయీక్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయాః ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమ నిమేషమనంగతంత్రం ఆకేకరస్థిత కనీనిక పక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాః బాహ్వంతరే మధుజితశ్రిత కౌస్తుభేయా హారావళీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః కాలాంబుదాలిలలితో రసికైటభారేః హారాధరే స్ఫురతి యా తటిదంగనేవ మాతుః సమస్త జగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవి
భార్గవనందనాయాః ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ర భావాత్ మంగళ్యభాజి మధుమాది నిమన్మథేన మయ్యాపతేత్తిదిహ మందరమీక్షణార్థం మందాల సంచమకరాలయ కన్యకాయాః దద్యాదయానుపవనో ద్రవిణాంబుధార అస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహః ఇష్టా విశిష్టమతయోపి మయా దయార్ధ్ర దృష్ట్వా స్త్రివిష్టపదం సులభం లభంతే దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషీష్టమమ పుష్కర విష్టరాయాః గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫల ప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్టై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై నమోస్తు నాళీక నిభాననాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితాహరణోద్యతాని మామేవ మాతరనిశం కలయస్తు మాన్యే యత్కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపదః సంతనోతి వచనాంగమానసైః త్వాం మురారి హృదయేశ్వరీం భజే సరసిజ నయనే సరోజహస్తే ధవళతరాం శుక గంధమాల్య శోభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం దిగ్గస్తిభిః కనక కుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీమృతాబ్ధిపుత్రీం కమలే కమలాక్ష వల్లభే త్వం కరుణాపూరతరంగితైరపాంగైః అవలోకయామకించనానాం పాత్రమకృత్రిమం దయాయాః స్తువంతి ఏ స్తుతిభిరమూభిరన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం రమాం గుణాధికా గురుతర భాగ్యభాజినో భవంతి తే భువి బుధ భావితాశయాః. సమస్త దుష్కర్మలను పూర్తిగా కడిగివేయడానికేమో అన్నట్లుగా నారాయణి దయాహృదయం ద్రవించి ధారగా కురవడం ప్రారంభించింది. తల్లి, నీ దయ ఉంటే స్వర్గమైనా సులభమే కదా అన్నాడు స్తోత్రంలో శంకరుడు. ముసురు పట్టిన ఆకాశం ఉసిగా కురుస్తోంది. దిగ్గజాల కుండపోతల్లో నిత్యాభిషేకాలు జరిపించుకునే తల్లి పేదరాళ్ళ ముంగిట్లో కనకధారలు కురిపిస్తోంది. ఓ పక్క తన డొక్క మాడిపోతున్నా ధర్మరక్షణ కోసం తన వద్ద ఉన్న ఒకే ఒక్క ఎండిన ఉసిరికాయను దానం చేసి ఇంతకు మించి ఇవ్వలేకపోయానే అని దుఃఖించిన ఆ తల్లి కోసం జగదేకమాత బ్రహ్మాండమైన బంగారు వాన కురిపించింది. దూరంగా చిరోపంచన తలదాచుకున్న విష్ణుశర్మ శివానందులకు తమ తలలపై మామూలు వాన, ఆ పేదరాలి పాక ముందు బంగారు వాన కురవడం తెలుస్తూనే ఉంది. తాను చూస్తున్నది కలయో వైష్ణవమాయో పేద బ్రాహ్మణికి అర్థం కాలేదు. గగనవీధిలో నిలిచి తనపై దయామృతాన్ని కురిపిస్తున్న మాతను శంకరుడు వేదమాతగా మహాసరస్వతిగా దర్శించాడు. మహాకాడిగా మహాలక్ష్మిగా సృష్టిస్థితి లయలను నిర్వహించే తల్లిగా తిలకించాడు. అనేక నమస్కృతులతో ఆమెను స్తోత్రం చేస్తూ గురుకులం వైపు అడుగులు వేశాడు. వాన వెలిసింది. కార్తీకపు చిరు ఎండ తెరతీసింది. శంకరుని మేను స్ఫటిక విమలాకాంతులు వెరజమ్ముతోంది. అతని లేత చెక్కిళ్ళు సరస్వతీదేవి కాటుకు దిద్దుకునే అద్దాల్లా ఉన్నాయి. ఆ చంద్రవదనం లక్ష్మీదేవి తోబుట్టువే నేలకు దిగి బాలవటువై భిక్ష కోసం బయలుదేరినట్లు అనిపిస్తోంది. అతడి అడుగుల కన్నా కీర్తి చంద్రికలే మిక్కిలి వేగంగా ముందు నడుస్తున్నాయి. శంకరుడు పుట్టిన మొదటి సంవత్సరంలోనే అక్షరాలు నేర్చుకున్నాడు. రెండో ఏట మరికొన్ని ఇతర భాషలను చదవటం అలవాటు చేసుకున్నాడు. మూడో ఏట కావ్యపురాణాల్లోని విలక్షణార్థాలను ఇతరులతో చర్చించేవాడు. మూడో ఏటనే శివగురుడు కుమారునికి చూడాకర్మ నిర్వహించి చెవులు కుట్టించాడు. కాలటిలోని గురుకులానికి పంపించాడు.
కావ్యాలతో పాటు తర్క వ్యాకరణ శాస్త్రాలు ఓ పక్క నడుస్తున్నాయి. ఏకసంతాగ్రాహి అయిన శంకరునికి ఏది రెండోసారి అడిగే అలవాటు లేదు. అతడి ముందు వాదానికి నిలిచిన పండితులకు ఓటమే తప్ప విజయం లేదు. కుమారుడికి 3వ ఏడు వెళ్లకుండానే ఉపనయనం కూడా నిర్వహించాలని శివగురుడు భావించాడు. విధి మరోలా తలచింది. అప్పటికే ముదిమి బరువుతో కుంగిపోయిన శివగురుడు తనువు చాలించాడు. ఆర్యాంబ భర్తకు చేయవలసిన కర్మకాండలన్నీ జ్ఞాతుల సహాయంతో నిర్వహించింది. సంవత్సరికం కూడా పూర్తయిన తర్వాత 5వ ఏటనే శంకరునికి ఉపనయనము నిర్వహింపజేసింది. ఇంటికి దూరంగా గురుకుల వాసానికి పంపింది. శాంతరసమే రూపం ధరించిన శంకరనారాయణ్ణి విద్యలన్నీ వరించి ధన్యత పొందాయి. ఒక వేదం చదవడానికే 12 ఏళ్ల కాలం పడుతుంది. అటువంటి వేదాలు 4 శంకరుడు ఒకే సంవత్సర కాలంలో సాంగంగా అధ్యయనం చేశాడు. కేవలం 3 నెలల కాలంలో ఆగమశాస్త్రాలను ఆపోసన పట్టాడు. దర్శన శాస్త్రాలలో ఆరితేరాడు. 7 ఏళ్ల వయసులోనే కవిత్వధారతో మధుసూదన కామిని కనకవర్షం కురిసేలా చేశాడు. గురువుకు అంతకు ముందే తెలుసు శంకరునికి తాను సూచక గురువు మాత్రమేనని. ఆనాడు శంకరుడు గురుకులానికి తిరిగి వస్తుండగానే అతన్ని నిలువరించి, శంకర ఆగు, బంగారం కురిపించడం గొప్పతనం అనుకుంటున్నావా? తీవ్రంగా ప్రశ్నించాడు గురువు. శంకరుడు వినయంగా మౌనంగా ఉండిపోయాడు. కరుణ మంచిదే. ఈ దేశంలో నువ్వు కరుణ చూపవలసిన దీనులు అనేక మంది ఉన్నారు. ఇప్పటికే పుట్టి నీ మార్గదర్శనం కోసం ఎదురు చూస్తున్న వారు మాత్రమే కాదు, రాబోయే ముందు తరాల వారు కూడా. స్వర్ణధార కంటే నీకు శాశ్వత యశస్సును సాధించి పెట్టేది జ్ఞానధార. అది నువ్వు సంపూర్ణంగా సాకల్యంగా వర్షించగలిగిన నాడు ఈ జాతి యుగాంతం వరకు నిన్ను అనుసరించి తరిస్తుంది. రేపే నిన్ను స్నాతకునిగా ప్రకటిస్తాను. కొంతకాలం ఇంటికి వెళ్ళి నీ మాతృమూర్తి సేవలో కాలం గడుపుతూ ఉండు. త్వరలో నీ వద్దకు జగద్గురువులు వస్తారు. వారే నీ భవిష్యత్తును నిర్దేశిస్తారు అన్నాడు. మరునాడే పట్టభద్రుడైన శంకరుడు గురుకులం వీడి స్వగ్రామానికి బయలుదేరాడు. నువ్వు లేని గురుకులంలో నేనుండలేను శంకర అన్నాడు విష్ణుశర్మ బాధగా. అన్న, నువ్వెక్కడున్నా నేనే వెతుక్కుంటూ వచ్చి నిన్ను కలుసుకుంటాను అని పలికాడు శంకరుడు ఆత్మీయంగా. 7 క్రోసుల దూరం నడిచి శంకరుడు గురుకులం నుంచి కారటి చేరుకున్నాడు. కొడుకును చూడగానే వృద్ధురాలైన కన్నతల్లి ఎదురొచ్చింది. ఆమె నొసటి విభూది రేఖల్లా శంకరుడు తెల్లగా నవ్వాడు.